సోనం వాంగ్చుక్ 3 కండిషన్లు పెట్టాడు. 1 పేపర్ నీట్ లీక్‌కి ప్రభుత్వం బాధ్యత వహించాలి. 2 పార్లమెంట్‌లో దీని గురించి రాజకీయ నాయకులు ప్రస్తావించాలి. 3 ఈ రెండింటికి బాధ్యత వహిస్తూ తను గనక ఒకవేళ ఆరోగ్యరీత్యా పార్లమెంట్‌కి రాలేకపోతే అగ్ర రాజకీయ నాయకులు వచ్చి ఈ హామీలను నెరవేరుస్తున్నట్లుగా ఆయనకి వినతిపత్రం ఇవ్వాలి. ఈ 3 నెరవేర్చకపోతే నేను దీక్షను విరమించను అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి మనం కూడా ఈ విధంగా డిమాండ్లు చేయొచ్చు సోనం వాంగ్చుక్ని. నువ్వెందుకు ఉగ్రవాదులతో కలిసి మాట్లాడావు? నువ్వెందుకు ఈ దేశద్రోహులతో కలిసి మాట్లాడావు? నువ్వెందుకు చైనాకి లద్దాఖ్ని అప్పచెప్పేస్తానని మాట్లాడావు? నువ్వెందుకు చైనా వాళ్ళని ఈ దేశంలోకి వచ్చి వాళ్ళకి అన్ని అధికారాలు ఇచ్చేస్తాను, ఏది లద్దాఖ్ మీద అన్ని అధికారాలు ఇచ్చేలా చేస్తానని మాట్లాడుతున్నావు? ఈ లద్దాఖ్ ఏమైనా మీ తాత సంపాదించిందా, మీ తండ్రి సంపాదించిందా, లేదా మీ తాత ముత్తాతలు ఏమైనా జాగీర్ అనుకుంటున్నావా? దానికి నువ్వెందుకు సమాధానం చెప్పవు? ఈ బొద్దింకులతో కలిసి ఏదో సాధించేద్దాం అనుకుంటున్నావేమో కానీ వీళ్ళే పెద్ద దేశద్రోహులు. నువ్వెందుకు ఖలిస్తానీ ఉగ్రవాదుల యొక్క నిధులతో చాలా ప్రయోగాలు చేసావు? నువ్వెందుకు ఉగ్రవాదులతో కలిసి వాళ్ళు ఇచ్చిన ఫండింగ్తో ఇచ్చేస్తున్నావా, లేకపోతే నువ్వు వాళ్ళకి ఏమైనా ఫండింగ్ ఇస్తున్నావా? ఈ విషయాలన్నింటికీ కూడా నువ్వు కూడా సమాధానాలు చెప్పాలి. సోనం వాంగ్చుక్ కేవలం విద్యావేత్తో లేకపోతే సామాజిక కార్యకర్త అని చెప్పి మన మీద రుద్దేస్తున్నారు. ఆయన చాలా ప్రయోగాలు చేశాడు, తప్పేమీ కాదు. అక్కడ లద్దాఖ్లో ప్రజలకు ఉపయోగపడేటటువంటి కొన్ని ప్రయోగాలు చేశాడు, చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఆయన యొక్క ప్రయోగాలకి స్విట్జర్లాండ్ కూడా ముగ్ధురాలయ్యింది. స్విట్జర్లాండ్ అంటే ఆ దేశం ముగ్ధురాలయ్యి వాళ్ళు కూడా ఆ ఐస్ గడ్డలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ ఐస్తో ఉన్నటువంటి సమస్యలకి కొన్ని పరిష్కారాలు చూపించాడు. ఆ ఇగ్లు లాంటి ఇల్లులు నిర్మించి లోపల వేడిగా ఉండడం, బయట చల్లగా ఉంటుంది, లోపల మాత్రం కొంచెం ఒక 20-25 డిగ్రీలు వేడితో ఉండడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి బాగా నచ్చాయి. అది మంచిదే, కానీ ఏ ఫండ్తో చేస్తున్నావు? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నావు? ఏ దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నావు? వీటన్నింటి యొక్క ప్రశ్నలకి సమాధానాలు మీరు కూడా చెప్పగలిగితే అప్పుడు ఈ 3ంటికి వాళ్ళు కూడా సమాధానాలు చెప్తారు. నీట్ లీక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది తప్పే, కానీ దాన్ని ఉద్దేశించి మీరు చేస్తున్నటువంటిది ఏంటి? నీట్ లీక్ చేయాల్సినటువంటి ధర్నాలు రాముడిని సీతమ్మ వారిని తిట్టాల్సిన అవసరం ఏంటరా మొండా కొడకల్లారా? రాముల వారు ఏం చేశారు? ఆంజనేయ స్వామి ఏం చేశాడు? సీతమ్మ వారు ఏం చేశారు? అక్కడ అయోధ్యరాముడు ఏం చేశాడు? మొండా కొడకల్లారా? దేవుళ్ళు తిడతారా ఎవడైనా? చెత్త లంజా కొడకల్లారా? ఎవడైనా ఏ లంజా కొడకైనా అలా చేసినప్పుడు ఇలాంటి చెత్త వెధవలు అలాంటి వాళ్ళని అడ్డగించాలా లేదా? అడ్డగించలేదు, ఆపలేదు అంటే నువ్వు ఏం వెధవరా నువ్వు? మీరు ధర్నాలు దేనికి చేస్తున్నారు? నీట్ లీక్ దీని గురించి అంటే మీరు అక్కడ రాముడిని తిడుతున్నారంటే ఏంటి? మీరు యాంటీ హిందూ యాక్టివిస్టులు అనమాట. చెత్త పనులన్నీ చేసుకుని మళ్ళీ ఏమొచ్చేసి ఇలాంటి డిమాండ్లు పెడతారా మీరు?